ఈ మీటింగ్లో ప్రధానంగా సభ్యుల యొక్క సలహా మేరకు చాలా సీరియస్గా ఆలోచన చేసి ఇంకో అంబులెన్స్ కూడా మేము తెప్పించుకుంటున్నాం. రెండవది, ఇక్కడ చిల్లర మల్లల కొట్టాటలు చిల్లర మల్లల సమస్య రాకుండా కామారెడ్డి ఎస్పీ గారితో కూడా మాట్లాడాం. ఒక అవుట్ పోస్ట్ పెట్టించమని చెప్పాం. ఎందుకంటే 230 పడకల ఆసుపత్రి ఇది అన్నీ కలుపుకుంటే. స్పెషల్గా ఉన్నాయి కొన్ని బెడ్స్, డయాలసిస్ ఉన్నాయి. ఇది ఒక దేవాలయం అండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేషెంట్లకు లేకుంటే డయాలసిస్ చేయాలనుకుంటే నిజామాబాద్కు హైదరాబాద్కు డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళేవారు. ఇలా మొక్కుతున్నారు, సార్ చాలా మాకు మంచిగా అయింది సార్, వారానికి 3 సార్లు మా ప్రాణం కాపాడుతున్నారు సార్, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి చిన్న చిన్న సమస్యలు అక్కడక్కడ వస్తాయి. ఆ సమస్యలు కూడా పరిష్కారం చేసుకుంటాం. ఈ ఆసుపత్రి నా దృష్టిలో ఈ ప్రాంత ప్రజలకు, పేదవారికి ప్రత్యేకంగా ఉన్న డబ్బున వాడు ఎందుకు వస్తాడు, వాడు కారు ఎత్తాడు హైదరాబాద్ వెళ్ళిపోతాడు. పేద ప్రజానీకానికి దేవాలయం ఇది. ఈ దేవాలయంలో ఉన్నటువంటి డాక్టర్లు దేవుళ్ళు నా దృష్టిలో కూడా. ఎప్పుడు కూడా నేను డాక్టర్లు గౌరవిస్తాను. ఎందుకంటే వారి ప్రాణాలను కాపాడే వాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో, మేము ఎమ్మెల్యేలు కాదు, మంత్రులం కాదు, ముఖ్యమంత్రి కాదు, ఇంకెవరు కాదు, అత్యవసర పరిస్థితుల్లో ఆ ప్రాణం పోకుండా కాపాడేదే డాక్టర్స్. వారంటే నాకు గౌరవం చాలా.